స్తోత్రం చెప్పని గట్టిగా. హల్లెలూయా. మంచిది. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచన భాగం చదువుదామా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము చాలని. అపోస్తలుడైన పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ, గలతీ సంఘంతో మాట్లాడుతూ, సిలువ యందు తప్ప మరి దేన్ని బట్టి నేను అతిశయించట్లేదు, నా అతిశయము సిలువే. నాకు లోకముకి నాకు సిలువ వేయబడింది. నాకు లోకంతో సాంగత్యం లేదు, నేను లోకానికి వేరైపోయి ఉన్నటువంటి వ్యక్తిని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి తేటగా మాట్లాడుతూ ఈ లెటర్ రాస్తా ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఒకప్పుడు గలతీ సంఘం దేవునితో బలమైన సహవాసం కలిగినటువంటి సంఘం, దేవునితో సమర్పణ కలిగిన అనుభవాల్లో నడిపించబడినటువంటి వారు, దేవుని యొక్క త్యాగాన్ని ఎరిగినటువంటి వారు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైనటువంటి కృపను పొందుకున్నటువంటి వారు, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించిన ఈ సంఘం కొంతకాలము తరువాత లోకపరమైన అనుభవాల్లోనికి వెళ్ళిపోయిందంట. ఒకసారి చూస్తారా? మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని, మన పాపముల నిమిత్తము తన్ను తాను దుష్ట కాలములో నుండి మనల్ని విమోచించవలనని, మన పాపముల కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడని ఎరిగి ఈ సంఘస్థులు ఏం చేశారంటే ప్రభునందు విశ్వాసం కలిగినటువంటి వారై నమ్మి బాప్తిసం పొందిన అనుభవంలోనికి వచ్చేసారు. ఆయన ఉద్దేశాన్ని గ్రహించారు. ఎందుకోసం కలువరిలో యాగమయ్యాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకోసం శ్రమలు అనుభవించాడో, ఎందుకు రక్తాన్ని కార్చాడో గ్రహించినటువంటి వారై దేవుని యొక్క త్యాగమును, దేవుని యొక్క విమోచనమును, దేవుని యొక్క సమర్పణను గ్రహించినటువంటి వారై నమ్మి బాప్తిసం పొంది సంఘంగా కూడుకొని ఇదిగో గలతీ సంఘంగా ఏర్పడింది. ఈ సంఘంలో ఉన్నటువంటి వారు కొంతకాలం బాగానే ఉన్నారు. దేవుని పిల్లలారా, ఆధ్యాత్మిక జీవితంలో ఆరంభం చాలా బాగుంటుంది, ముగింపు కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆరంభం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో మందిరానికి వచ్చేటప్పుడు ఆరంభంలో చాలా మంచిగా వస్తాం. బాప్తిసం పొందినప్పుడు, ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు, దేవునితో సహవాసాన్ని ప్రారంభించినప్పుడు నమ్మకమైన బిడ్డలుగా ఉంటాం. విశ్వాసంలో బలపరచబడిన వారిగా, పరిశుద్ధత కలిగినటువంటి వారిగా ఉంటాం. ఈ గలతీ సంఘం కూడా అలాగే ఉంది. దేవుని యొక్క విమోచనమును గ్రహించినటువంటి వారై దుష్టకాలంలో నుండి దేవుడు మమ్మల్ని వేరుపరిచాడని నమ్మి బాప్తిసం పొంది కొంతకాలం చాలా మంచిగా ఉన్నారు. ఆ తదుపరి కొన్ని సంవత్సరాలు గడిచిపోవచ్చు. సంఘం ఎలాగైపోయిందో తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, ఏమైపోయారు ఇప్పుడు? ఒకప్పుడు దేవునితో సహవాసం కలిగిన వారే, ఒకప్పుడు సిలువను గూర్చినటువంటి వార్తను విశ్వసించిన వారే, ఒకప్పుడు సిలువతో సహవాసం కలిగిన వారే,
దేవునితో సహవాసం కలిగిన వారే, సంఘంతో సహవాసం కలిగిన వారే. మరి ఇప్పుడు ఏమైపోయారు? అవివేకులైపోయారంట. 3వ వచనం కూడా చదువుతారా? మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుటకు కోరుకుంటూ ఉన్నారా? ఆరంభం ఎలాగుంది? ఆత్మానుసారంగా ఉంది. ముగింపు ఎలాగుంది? శరీరానుసారమైన ముగింపు. జాగ్రత్త. నిన్ను దేవుడు పాపపు ఊబిలో నుండి బయటికి తీశాడు. లోకంలో నుండి దేవుడు మనల్ని వేరుపరిచాడు. తన అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించి మనలను పరిశుద్ధపరిచి అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా మార్చాడు ఆయన. ప్రారంభం బాగానే ఉంది, ముగింపు పరిస్థితి ఏంటి? నీ భక్తి జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నావా? నీ విశ్వాస అనుభవాన్ని కాపాడుకోగలుగుతున్నావా? నీవు దేవునితో సహవాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఒక్కసారి పరిశీలించు. గలతీ సంఘం ఆరంభం చాలా బాగుంది. ఆత్మీయంగా ఆరంభించారంట. వారి ఆరంభ జీవితం చాలా బాగుంది. నమ్మకమైన విశ్వాసులుగా ఉన్నారు, నమ్మకమైన దేవుని బిడ్డలుగా ఉన్నారు, నమ్మకమైన పరిచారకులుగా ఉన్నారు, దేవునితో సహవాసం చేయడానికి నమ్మకమైన బిడ్డలుగా ఉన్నారు, సమర్పణ కలిగిన వారు ఉన్నారు. సంఘం కొరకు, సేవకుల కొరకు, పరిచర్య కొరకు, దేవుని కొరకు సమర్పణ కలిగిన బిడ్డలే. కొన్ని దినాలు గడిచిపోయినాక, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వీరి జీవన విధానం మారిపోయిందండి. ఇప్పుడు సిలువను చూచే అనుభవంలో నుండి శరీర సంబంధమైన వాటిని చూచే అనుభవంలోనికి వెళ్ళిపోయారు. సిలువను చూచే స్థితిలో నుండి ఇదిగో తమ్మును తాము గొప్ప చేసుకునే స్థానంలోనికి వెళ్ళిపోయారు. తమ్మును తాము హెచ్చించుకునే అనుభవంలోనికి వెళ్ళిపోయారంట. ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా జీవితాన్ని ముగించడానికి సిద్ధపడతా ఉన్నారు. ప్రేమతో మనవి చేస్తా ఉన్నా, ఒక్కసారి పరిశీలన చేసుకోగలుగుతావా? ఈ ప్రత్యేకమైన కూడికల్లోనైనా సిలువ యాగమును గ్రహించగలుగుతావా? కలువరి గిరిలో మన కొరకై యాగమైన యేసయ్య వైపు చూడగలుగుతావా? మన పాపంలో ఉన్నప్పుడు, దుర్గంధకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మన కొరకై విమోచనమును కలగజేయడానికి ఆ కలువరి సిలువలో వేలాడిన యేసయ్య వైపు చూడగలుగుతావా? వారు దేవుని యొక్క చిత్తమేంటో గ్రహించారు. 1వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదివాం కదా, 4వ వచనం చదువుతారు. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టి కాలములో నుండి విమోచించి, ఎందుకోసం యేసుక్రీస్తు వారు వచ్చాడో గ్రహింపైపోయింది. ఇదిగో దుష్టత్వంలో నుండి మమ్మల్ని విడిపించాలని, మా పాపం నుండి మమ్మల్ని విడిపించాలని యేసయ్య మన కొరకు బలియాగం అవ్వాడని గ్రహించి ఆయనతో సహవాసాన్ని ప్రారంభించారు. మనం కూడా అంతే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాము కదా. మనము కూడా ఆయనతో సహవాసాన్ని ప్రారంభించాం కదా. ఇదిగో నా పాపములకు విమోచన క్రయధనంగా ఆయన సిలువలో యాగమయ్యాడని నమ్మాము కదా. నమ్మి బాప్తిసం పొంది ఈరోజు సంఘంలో సహవాసంలో నాటుబడ్డాం కదా. మంచిదే. ఈరోజు నీ స్థితి, మన స్థితి ఏంటి? ఈరోజు మన జీవితపు అనుభవాలు ఏంటి? ఈరోజు మన భక్తి ఏంటి? మనము దేవునితో ఉన్న సహవాసపు అనుభవం ఏంటి? పరిశీలన చేయి. ఆ గలతీ సంఘం ఎలాగుందో ఒకసారి చూస్తారా? వాక్యంలో రాయబడుతుంది, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగింపు పలకడానికి వారు సిద్ధపడిపోయారంట. ఆరంభం బాగానే ఉంది, ఇప్పుడు ముగింపుకు వచ్చేసరికి ఈ సంఘం ఎలాగైపోయిందంటే శరీరానుసారమైనటువంటి సంఘం అయిపోయింది. శరీరేచ్ఛలతో నింపబడిపోయిన సంఘం. అంత మాత్రమే కాదండి, 5వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం.
ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయపడకయు. ఎలాగున్నారంట? అసూయపడే స్థితిలోనికి వెళ్ళారు, వివాదాలు రేపే స్థితిలోనికి వెళ్ళారు. మూడవ మాట అంటాడు, అతిశయించి అనుభవం నాకేమండి, నాకేం తక్కువ, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు, నాకంటే విద్యావంతులు ఎవరున్నారు, నాకంటే జ్ఞానవంతులు ఎవరున్నారు, నాకంటే ధనవంతులు ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ సంఘం? ఎక్కడికి వెళ్ళిపోయింది విశ్వాస జీవితం? ఎవరికి వారుగా నాకేమని అతిశయించగలిగిన స్థితిలోనికి వెళ్ళిపోయిందంట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. నా అతిశయం ఏంటో తెలుసా? సిలువే అంటాడు. దేవుని స్తోత్రం చేద్దామా. నా అతిశయం ఏంటి? సిలువే. సిలువను బట్టే నేను అతిశయిస్తూ ఉన్నా. ఎందుకో తెలుసా? నా పాపముల నుండి విడిపించిన వాడు, నా దుర్గత నుండి విడిపించింది, నా జీవితాన్ని పరిశుద్ధతలోనికి నడిపించింది, నా మనుగడని మార్చగలిగింది సిలువే. నా అతిశయం ఏంటి అంటే సిలువ. మరి సంఘం యొక్క అతిశయం ఏంటి? గలతీ సంఘం యొక్క అతిశయపు అనుభవాలు ఏంటి గమనించారా? శరీర సంబంధమైన స్వభావంతో వారు నింపబడిపోయారట. వారి శరీర కోరికలు బట్టి, వారి శరీర స్వభావాలను బట్టి అతిశయిస్తూ ఉన్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మర్చిపోయారు. దేవుని సహవాసం ఎంత గొప్పదో మర్చిపోయారు. సంఘం యొక్క అనుభవం ఏంటో మర్చిపోయారు. సిలువ యొక్క ప్రత్యక్షత ఏంటో మర్చిపోయారు. అన్నిటిని విడిచిపెట్టి ఈరోజు శరీరానుసారంగా జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. ఎందుకో అపోస్తలుడైన పౌలు సిలువను బట్టి నేను అతిశయిస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాడు. కొన్ని మాటలు చూద్దాం వాక్య భాగాల. సిలువను బట్టి ఎందుకు ఇంత అతిశయం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుదామా. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి తన ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేయుటకు దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేశాను గనుక ఆయనే మనకు సిలువ వలన ద్వేషము సంహరించబడతా ఉంది. యేసుక్రీస్తు వారి సిలువను బట్టి ఎందుకు నాకు అతిశయమని దైవజనుడు చెప్తా ఉన్నాడు అంటే, సంఘము లేక దేవుని పిల్లలుగా ఉన్నటువంటి గలతీలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగైపోయారంటే వారి శరీరానుసారంగా అతిశయించడానికి ఇష్టపడ్డారంట. సిలువను మర్చిపోయారు, సంఘాన్ని మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని సహవాసాన్ని, సంఘ సహవాసాన్ని, సిలువతో వరకున్న అనుభవాల్ని మర్చిపోయి ఈరోజు శరీరానుసారంగా సుఖిస్తూ అతిశయిస్తూ ఉన్నారు. కానీ దైవజన్ అంటాడు, నేనైతే సిలువను బట్టి అతిశయిస్తా ఉన్నా, నేనైతే సిలువను బట్టి అతిశయిస్తా ఉన్నా. నాకు లోకానికి నాకు సిలువ వేయబడి ఉంది, నాకు లోకంతో సాంగత్యమో లేదు. నేను సిలువను బట్టి అతిశయిస్తున్న కారణం ఏంటి అంటే, సిలువ అంట దేశమును సంహరించేసింది. ఏం చేసింది? దేశమును మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని సిలువ ఏం చేసిందో తెలుసా? సంహరించేసింది. ఆ ఇరువురి మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషము కొట్టివేయబడింది. ఇది దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి వ్యతిరేకపు అనుభవాలన్నిటిని కొట్టివేసింది సిలువ. దేవునితో మనం సహవాసం చేయటానికి యోగ్యులం కాదండి. ఆయన పరిశుద్ధుడు, మనమేమో పాపాత్ములం. ఆయనేమో నీతిమంతుడు, మనమేమో అనీతిమంతులం. ఆయనేమో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడు, మనమేమో లోక సంబంధమైన సహవాసంలో పెంచబడుతున్నటువంటి వారు. ఆయనకి మనకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మానవునికి దేవునికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఈ ఇరువురి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంను కొట్టివేయటానికి, మానవుడికి ఉన్నటువంటి పాపమును పరిహరించడానికి
మనందరి మధ్య ఒకటి ఉందంటే, దేవునికి మానవునికి మధ్య ఒకటి ఉంది. అదే కలువరిలో సిలువ. స్తోత్రం చేద్దామా. ఆ సిలువను చూచినటువంటి వారికి విమోచనము దొరుకుతుంది. ఆ సిలువనందు విశ్వాసం ఉంచినటువంటి వారికి రక్షణ దొరుకుతుంది. దైవజనుడు మాట్లాడుతూ అంటాడు, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచను అంటాడు. మన మధ్య ఉన్నటువంటి ద్వేషము ఈరోజు సంహరించబడతా ఉంది. అపోస్తలుడైన పౌలు ఎందుకు సిలువను బట్టి నాకు అతిశయం అంటే, పాపం అనే ద్వేషం నాలో ఉంది. ఒకప్పుడు సంఘములను హింసించినటువంటి వ్యక్తిని, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి మీద దాడి చేసిన వ్యక్తిని, ఆరాధన జరుగుతున్న స్థలాల్లోనికి వెళ్ళి విచ్ఛిన్నం చేసిన వ్యక్తిని, యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారిని హతమార్చినటువంటి వ్యక్తిని, నలవని ద్వేషం అంతా ఆ కలువరి సిలువలో నలగొట్టబడిపోయింది. ఈ దేశమంతా కొట్టివేయబడింది, సంహరించబడింది. నాకెందుకు అతిశయమో తెలుసా సిలువ అంటే, నా దేశమంతటిని పరిహరించింది ఈ సిలువ. దేవుని స్తోత్రం చేద్దామా. నా దేశమంతటిని సంహరించేసింది. నా లోపల దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటినీ ఈ సిలువ తీసివేసింది. కాబట్టి నాకు సిలువ అంటే నాకు అతిశయం. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావో ఒక్కసారి చూడు. నీ శరీరాన్ని బట్టా, నీ అందాన్ని బట్టా, నీ ధనమును బట్టా, నీ బలగాన్ని బట్టా, నీకున్నటువంటి సమాజంలో నా పేరు ప్రఖ్యాతలను బట్టా, సమాజంలో నీకున్న గొప్పతనాన్ని బట్టా, నీకున్న ఆర్థిక పరిస్థితులు బట్టా, నీకున్నటువంటి సమాజపు విలువలను బట్టా, దేన్ని బట్టి అతిశయిస్తా ఉన్నా? అపోస్తలుడైన పౌలు అతిశయించడానికి చాలా ఉన్నాయండి. నేను గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్నటువంటి వాడిని అంటాడు. రోమా ప్రభుత్వపు అధికారం కలిగినటువంటి వాడిని, రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడిని. అతిశయించడానికి చాలా ఉన్నాయి, కానీ దేన్ని బట్టి నేను అతిశయించను. ఇదేది నాకు అవసరం లేదు. నాకేంటో తెలుసా? సిలువే. నా అతిశయము సిలువే. సిలువను బట్టి నేను అతిశయిస్తా ఉన్నా, సిలువను బట్టి సంతోషిస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, గలతీ సంఘం ఆరంభం చాలా బాగుంది, కానీ ఈరోజు ముగింపు మాత్రం భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. సిలువను పక్కన పెట్టేసింది, సంఘాన్ని పక్కన పెట్టేశారు, దేవుని పక్కన పెట్టేశారు. వారి శరీరానుసారంగా అతిశయించడం మొదలు పెట్టేశారు. వారి శరీర సంబంధంగా సంతోషించడానికి మొదలుపెట్టారు. దైవజనుడు అంటాడు, జాగ్రత్త పడదాం, జాగ్రత్త పడదాం, సిలువ వైపు చూడటానికి సిద్ధపడదాం. రెండవ అనుభవం, ఎందుకు దైవజనునికి ఇంత అతిశయం సిలువను బట్టి? చదువుదామా. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, 19-20 కలిపి పంటి చదువుతారు. ఆయనే అందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేసి, ఆయన ద్వారా సమస్తం, అవి భూలోక మందున్నవైనను పరలోక మందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. ఎక్కడెక్కడ? భూలోకమందున్న పరలోకమందున్నవన్నీ శిలువ రక్తము ద్వారా సంధి చేసి దేవునితో సమాధానపరచుకోవాలని. శిలువ మనకి సమాధానాన్ని కలగజేస్తుంది. ఎందుకు దైవజనునికి శిలువ మీద అతిశయం అంటే, నాకు ఎవరున్నారో తెలుసా, నా బలం ఏంటో తెలుసా అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువే నా బలం, సిలువే నా అతిశయం అంటాడు. ఎందుకు సిలువను బట్టి ఇంత బలం, ఇంత అతిశయం అంటే, వాక్యం మాట్లాడుతూ ఉంది, ఇదిగో సిలువ ద్వారా సమాధానము కలుగుతూ ఉంది. కింద వచనం కూడా చదువుతారు. మరియు గత కాలం అంతా దేవునికి దూరస్థులమును మీ దుష్క్రియల వలన మీ మనసుల విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా ఎలాగొన్నామంటే, ఒకప్పుడు దేవునికి దూరస్థులము, మన మనసుల విరోధమైన ఆలోచనలు కలిగినటువంటి వారు, ఇతరులను ప్రేమించే స్వభావం లేదు, ఇతరుల మీద దూషణలాడేటువంటి అలవాట్లు కలిగిన వారు, ఇదిగో లోక సంబంధమైన మనుగడ కలిగినటువంటి వారు. వాక్యం చెప్తా ఉంది, మునుపు దూరస్థులము,
విరోధమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారు, ఆయన మనల్ని సమాధానపరచాడు. కింద వచనం చదువుతారా? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరిచెను. ఎందుకు అతిశయం? సిలువను బట్టి దైవజనునికి ఎందుకు అతిశయం అంటే, ఒకప్పుడు నేను దేవునికి దూరస్తున్నయ్యా, ఒకప్పుడు దుష్క్రియలు కలిగినటువంటి వాడిని, విరోధమైన స్వభావం కలిగినటువంటి వాడిని, ఏ విధమైన మంచితనం లేదు. అందుకంటాడు కదా, పాపుల్లో నేను ప్రధానమైన పాపిని, విరోధమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తిని నేను. నన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిరపరాధిగా మార్చి ఆయన శిలువ రక్తముతో నన్ను శుద్ధి చేసి నన్ను సమాధానం కలగచేసాడు. ఆయన గట్టి స్తోత్రం చేద్దాం. ఒకప్పుడు దేవునికి దూరమైన నా బ్రతుకుని, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్న నా బ్రతుకుని ఈరోజు దేవునితో సమాధానపరిచాడు. నా అతిశయం ఏంటో తెలుసా? సిలువే. నేను సిలువను బట్టి అతిశయిస్తా ఉన్నా, సిలువను బట్టి నేను సంతోషిస్తా ఉన్నా. ఓ సంఘమా, ఏంటి నీ అతిశయం? గలతీ సంఘాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఈరోజు మనం కూడా పరిశీలన చేద్దామా? ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందామా? నీ అతిశయం ఏంటో, నీ స్వభావం ఏంటో ఒక్కసారి పరిశీలన చేయగలుగుతావా? వాక్యలో తేటగా మాట్లాడుతున్న మాట, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న నా బ్రతుకు ఆయన శిలువ రక్తము ద్వారా నన్ను సంధి చేసి నాకు దేవునికి సమాధానం కలగజేశాడు. అపవిత్రునైన నా బ్రతుకుని పవిత్రుడిగా మార్చేశాడు. ఎన్నికలేని నా జీవితాన్ని పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చేశాడు. నన్ను ఆయన రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఇప్పుడు దేవునితో సమాధానం కలగజేశాడు. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవ అనుభవాన్ని చూద్దాం. చూడండి వాక్య భాగాల్లో ఎందుకు సిలువను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు చదువుదామా. మరియు అపరాధము వలనను శరీరమందు సన్నతి పొందక ఎండుట వలనను ఎలాగున్నారంట? ఒకప్పుడు అపరాధముల చేత సున్నతి పొందిన అనుభవం కలిగి ఉండటం చేత ఎలాగున్నారు అంటే, మీరు మృతులై ఉన్నారు, చచ్చిన స్థితిలో ఉన్నాం ఒకప్పుడు. చదవండి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను అంటాడు. బాగా గమనించండి. ఒకప్పుడు దేవునికి దూరమైపోయి అపరాధముల చేత పాపముల చేత నింపబడిపోయి ఎలాగున్నామంటే సత్యన స్థితిలో ఉన్నాం. ప్రకటన గ్రంథంలో వాక్యం మాట్లాడుతుంది, నువ్వు బ్రతుకుతున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. ఒకప్పుడు మృతుల్లాగా జీవించిన మన జీవితంలో ఆయన కల్వరిగిరిలో మన కొరకు సిలువలో వేలాడాడంట. వేలాడి ఏం చేశాడో తెలుసా? మన మీద రాసినటువంటి ప్రతి పత్రమును, ప్రతి లేఖను, మన మీద రాసినటువంటి ప్రతి నింద, మన మీద రాసిన ప్రతి దోషమునంట సిలువలో మేకులకు కొట్టి మన మీద ఉన్నటువంటి ప్రతి వ్రాత అంతటిని తుడిచివేసి మనలను అడ్డము లేకుండా పరిశుద్ధపరిచి మనకున్న అపరాధములన్నిటిని క్షమించి మనకి సిలువకు మనకు దేవునికి మధ్య ఏదైతే అడ్డుగా ఉందో ఈ అడ్డంకములన్నిటినీ కొట్టివేసి ఆయన మనలను సజీవులుగా నిలబెట్టాడంట. హల్లెలూయా. ఒకప్పుడు మృతులుగా ఉన్న మనలను ఈరోజు ఏం చేశాడంటే జీవింపజేశాడు. జీవింపచేయటమే కాదండి, కింద వచ్చినని కూడా చదవండి.
ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను. ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి ఎన్నిక లేని మనలను జయోత్సవముతో ఊరేగిస్తూ ఉన్నాడు ఆయన. గట్టి స్తోత్రం చేద్దామా. అధికారులు ఊరేగించబడతారు, ఘనులైనటువంటి వారు ఊరేగించబడతారు. కానీ ప్రధానులైనటువంటి వారిని, అధికారులైనటువంటి వారిని నిరాయుధులుగా చేసి ఎన్నిక లేని మనలను, ఒకప్పుడు మృత జీవితాన్ని కలిగినటువంటి మనలను, ఒకప్పుడు పాపంతో ఉన్న మనలను, ఎన్నిక లేని జీవితాన్ని జీవించిన మనలనంట జయోత్సవంతో ఊరేగిస్తూ ఉన్నాడు అంటాడు. గట్టి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మృతతుల్యమైన మన జీవితాన్ని జీవింపచేసి ఘనమైన స్థానాన్ని మనకివ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు సిలువను బట్టి అతిశయ, సిలువను బట్టి నేను అతిశయిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఊరేగిస్తూ ఉన్నాడంట. విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవుడు. మేము దేవునికి సువార్త పత్రికలుగా మార్చబడి ఆయనకి సాక్షులుగా నిలిచిపోయాం. దేవుడు మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగిస్తూ ఉన్నాడు. అధికారులను పక్కన పెట్టాడంట, ఘనులైనటువంటి వారిని పక్కన పెట్టాడు, ప్రధానులైన వారిని పక్కన పెట్టేశాడు, విలువ లేని మనల్ని ఎన్నిక చేశాడు దేవుడు. ఈరోజు దేవుని వైపు చూస్తావా? నీ అతిశయమేంటో, నీ బలగమేంటో విడిచిపెట్టి సిలువను బట్టి అతిశయించడానికి సిద్ధపడతావా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటాడుగా, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు దూరమగును గాక. నేను సిలువను బట్టి అతిశయిస్తా ఉన్నా, సిలువను బట్టి అతిశయిస్తున్నా. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తావు? గలతీ సంఘం వారి శరీర క్రియలను బట్టి అతిశయిస్తుంది, శరీర కోరికలు బట్టి నడుస్తూ ఉంది. ఈరోజు కన్నా దేవుని వైపు చూద్దామా? నీ అతిశయాన్ని విడిచిపెట్టు, నీ స్వభావాన్ని మార్చుకో. ఈ దినాల్లో అయినా నీ బ్రతుకు మార్చబడ్డానికి, ఈ దినముల్లో అయినా మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడదాం. దేవుని వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకున్న ప్రతి బంధకాల్లోని మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మరలా శరీరానికి బానిసలు కాకండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా 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 దాస్యం అనేటువంటి కాడి క్రిందకు వెళ్ళొద్దు. ఆ కాడి క్రింద చిక్కుకోనకండి. యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని కడిగి ఆ దాస్యం అనే కట్ల నుండి మనల్ని విడిపించి, ఆ బంధకాల నుండి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. సిలువను విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి మరలా ఆ దాస్యపు కాడి క్రిందకి వెళ్ళొద్దు. ఆ దాస్యపు కాడి క్రింద చిక్కు కనకండి. మరలా పాపానికి బానిసలు కాకండి. మరలా లోకం కొరకు పరుగులెత్తకండి. మరలా శరీర కార్యాల వైపు చూడకండి. విచ్ఛిన్నమైపోతున్న ఈ జీవితాన్ని సరిచేసుకుందాం. దేవునికి దూరం అయిపోతున్నావేమో పరిశీలన చేయి. ఆత్మానుసారంగా ఆరంభించిన మన జీవితాల్లో దేవునితో సహవాసానికి దూరం అయిపోయావేమో. సంఘ సహవాసానికి, పరిశుద్ధుల సహవాసానికి, దేవుని సహవాసానికి దూరం అయిపోయావేమో. పరిశీలన చేసుకుందామా? ఈ రాత్రి దేవుడి పాదాలు పట్టుకోగలుగుతావా? నా అతిశయం సిలువేని చెప్పగలిగిన భక్తి జీవితంలో మన జీవితాలు కట్టుకోవటానికి, నేను దేవుణ్ణి బట్టి అతిశయిస్తానని చెప్పగలిగిన స్థానంలోనికి రావడానికి
మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. అపోస్తలుడైన పౌలు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను లోకం నాకు సిలువేయబడ్డా, నాకు లోకానికి సహవాసము లేదు. నేను లోకానికి వేరైపోయాను, నేను ప్రత్యేకంగా ఉన్నా. నేను దేవుణ్ణి బట్టి అతిశయిస్తా ఉన్నా. కొందరు పొలాన్ని బట్టి, కొందరు ఆస్తిని బట్టి, కొందరు గర్భాన్ని పుట్టిన బిడ్డలు బట్టి, కొందరు సిరి సంపదలు బట్టి అతిశయిస్తూ ఉన్నారు. మరి నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? దేన్ని బట్టి సిలువకు దూరం అయిపోతా ఉన్నావా? ఒక్కసారి పరిశీలించు. ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు